సో దానికి సంబంధించి మరి మీకు నెగిటివ్ కమెంట్స్ వచ్చాయా? అడిగారు ఎందుకు తినకూడదు అని విషయం చెప్పాను. బయట ఎందుకు కూర్చోవాలి దాని గురించి ఎవరు అడగలేదు. అంటే వాళ్ళు కూర్చునే వాళ్ళు, ఇప్పుడైతే కూర్చోవట్లేదు, అప్పట్లో కూర్చునేవాళ్ళు. మేము చూస్తూ ఉండేవాళ్ళం పల్లెటూర్లలో. అంటే మీ అమ్మగారు మీ అమ్మమ్మ గారు అలా పెద్దల దగ్గర నుంచి అప్పట్లో అడిగేవాళ్ళు, నాకు అన్నం పెట్టి ఎందుకే బయట కూర్చున్నావు అంటే, మీరు తిన్నాకే నేను తింటానండి అని చెప్పేవాళ్ళు. అది ఒక వీడియో పెడితే బాగా వైరల్ అయింది. ఓకే, అంటే రొమాంటిక్గా రాశాను అక్కడ. ఎట్లా రాశారు? నాకు అన్నం పెట్టి ఏంటి బయట కూర్చున్నావు అంటే, మీరు తిన్నాకే నేను తింటానంటే ఇద్దరం కలిసి తినొచ్చు కదా అంటే, మా అమ్మ అలా నేర్పించలేదండి, మా అమ్మ మా నాన్నకు అన్నం పెట్టిన తర్వాత మా అమ్మ తినిద్ది, సో నేను కూడా అదే అలవాటు చేసుకున్నాను, మీరు తిన్నాకే నేను తింటాను, మీరు ముందు తినండి అని చెప్పింది. సో ఇలాంటివన్నీ వింటూ ఉన్నప్పుడు ఊర్లో మంచి అప్లాజ్ వచ్చిందా? ఇప్పుడు ఓకే, అంటే డెవలప్ అయిన తర్వాత 30K ఫాలోవర్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు పొగుడుతున్నారు, చాలా హ్యాపీ అనిపించింది. 20 డేస్లో 20K వచ్చారు. ఇంకా ఊర్లో ఉంటారు కదా పిల్లలు, వాళ్ళందరూ చెప్తూ ఉంటారు కదా, సో చాలా హ్యాపీ అనిపించింది.